హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి. మేము వచ్చేసి ఈరోజు అన్సార్ గ్యాలరీకి వచ్చాము. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మా కార్ని పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. బయట ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే నాకు ఫస్ట్ ఎంట్రన్స్ చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంది. సో నేను ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను. సో డెఫినెట్గా వెళ్ళేటప్పుడు ఫోటో పిక్ తీసుకొని వెళ్తాను. అండ్ రైట్ సైడ్లో వెళ్ళగానే ఫుల్ లైటింగ్ అనేది ఉంది. అంటే ఇది వచ్చేసి ఇంటీరియర్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఈ ఫ్లోర్లో ఉన్నాయి. ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు తీసుకోవడానికి. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ అయితే ఎలాంటి లైటింగ్ అంటే క్రిస్టల్ లైట్స్, క్రిస్టల్ పెటల్స్, సీలింగ్ లైట్స్, ఇలా అన్నీ లైటింగ్ పర్పస్వి ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంటీరియర్కి సంబంధించిన థింగ్స్ అనేది ఉన్నాయి. ఇల్లుకి సంబంధించిన ప్రతి ఒక్క థింగ్ అనేది ఉంది. డోర్స్ కానీ, మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ, విండోస్ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ వాష్రూమ్కి, టాయిలెట్స్కి సంబంధించిన బాత్ టబ్స్ కానీ, టాయిలెట్ సింక్స్ కానీ, వాష్ బేషన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్గా నాకు వచ్చేసి గ్రాసరీస్ తీసుకోవడానికి వచ్చాను. సో అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. లెట్స్ సీ గ్రాసరీస్. అండ్ మెయిన్గా ఇక్కడ అన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు మిగిలిందే 1 అవర్. ఎందుకంటే టైం లిమిట్ ఉంది. 12 లోపు క్లోజ్ చేస్తారని చెప్పారు. సో ఆ లోపు నేను గ్రాసరీస్ తీసుకోవాలి కాబట్టి తొందరగా వీడియో అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. సో అన్ని డీటెయిల్గా నేను షూట్ చేయలేకపోయాను. సో గ్రాసరీస్ చేద్దాము. ఇది వచ్చేసి గ్రాసరీస్కి సంబంధించిన ఫ్లోర్. యాక్చువల్లీ నేను మెయిన్గా నాకు ఏమేమి గ్రాసరీస్ కావాలి, ఏమేమి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏం కావాలో లిస్ట్ అవుట్ చేసుకున్నాను. కానీ మనం ఏంటంటే ఒక మాల్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు లిస్ట్ అవుట్ అనేది మైండ్లో ఉన్నా కానీ అక్కడ ఏదైనా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని మాత్రం ఉండలేము. సో నేను మాత్రం అంతే. సో అక్కడ ఏది ఉంటే అది తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే లిస్ట్ అవుట్ చేసిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది. రిమైనింగ్ అయితే అన్నీ బడ్జెట్లోనే ఉన్నాయి, లో కాస్ట్లో. ఫ్రూట్స్ అయితే బనానాలో వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి బహ్రెయిన్లో. ఎందుకంటే మన ఇండియాలో అయితేనేమో